రైట్. సో ఇలా రాసిన తర్వాత ఇక్కడ సో మెయిన్ రిటర్న్ టైప్ void is the main return type means మెయిన్ ఫంక్షన్ అనేది మెయిన్ మెథడ్. ఇక్కడ మెథడ్స్ అంటామండి జావాలో. మనం సిలో C++లో ఫంక్షన్స్ అంటాము, జావాలో మెథడ్స్ అంటాం. సో మెయిన్ మెథడ్ అనేది ఏమి రిటర్న్ చేయదు. ఓకే, అండ్ ఇట్ ఈస్ పబ్లిక్ మెథడ్. ఎందుకు పబ్లిక్ మెథడ్ అంటే సో ఈ ఒక క్లాస్ లో ఉన్న మెథడ్ ని బయట నుంచి యాక్సెస్ చేయాలి అని అంటే దానికి పబ్లిక్ మాడిఫైయర్ మనం అసైన్ చేయాలి. నేను వీటి గురించి నేను మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ ఎందుకు రాయాలి, స్టాటిక్ ఎందుకు రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఓకే, మెయిన్ మెథడ్ తర్వాత ఇక్కడ ఇది చూడండి, మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి. మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. మీరు పాస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, ఇన్ కేస్ చేస్తే తీసుకుంటుంది. మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది? స్ట్రింగ్ యారే. చూడండి, string array, it is an array. args is the name of the variable, or you can write anything. ఇక్కడ args ను రాశాను, మీరు ఏదైనా రాయొచ్చు. string a of array అని కూడా రాయొచ్చు ఇక్కడ. సో args array స్ట్రింగ్ టైప్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. ఓకే, ఇది మీరు ఏ జావాలో ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఈ స్ట్రక్చర్ ఫాలో కావాలి. ఓకే, ఇప్పుడు next. So here I'm displaying a simple message. A simple message నేను డిస్ప్లే చేస్తున్నాను. సో సిలో ప్రింట్ఎఫ్ రాస్తాము మెసేజ్ డిస్ప్లే చేయడానికి. అదే C++ లో అయితే సి అవుట్ రాస్తాం. ఓకే, జావాలో మెసేజ్ డిస్ప్లే చేయాలి అని అంటే రాయాల్సింది ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే లైన్, ఆర్ ప్రింట్ అని కూడా రాసుకోవచ్చు సింపుల్ గా. ప్రింట్ ఎల్ఎన్ అంటే ఎవ్రీ టైం న్యూ లైన్ లో ప్రింట్ అవుతుంది. సో here I am displaying one message. So the message, whatever we write within double quotes, that will be displayed as it is on the console. So, and every statement ends with a semicolon. Every statement ends with semicolon. సో అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఈ సిస్టమ్ డాట్ ఈ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ ఎక్కడ ఉంటుంది? సో మనం పైన ఇక్కడ ఇంక్లూడ్ చేసాం జావా డాట్ ఐఓ డాట్ స్టార్. సో ఇందులో సిస్టమ్ అనే క్లాస్ లో ఉంటుంది. సిస్టమ్ ఈజ్ ఎ వన్ క్లాస్. ఓకే, అండ్ రిమెంబర్ జావా ఈజ్ కేస్ సెన్సిటివ్. జావా ఈజ్ కేస్ సెన్సిటివ్ అంటే సో మీరు క్యాపిటల్ ఏకు స్మాల్ ఏకు ఇక్కడ డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఇక్కడ ఒక్క కేసులో మీరు మిస్టేక్ చేసినా కూడా మీకు ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది జావాలో. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద శాంపుల్ ప్రోగ్రామ్. నౌ we have completed writing the source code. Now after writing the source code we have to compile this Java program, this Java source code. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ రాయడం అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి కదా. సో ఫైల్లో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. సో సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను? సిలో ఉన్న మై జావా ప్రోగ్రామ్స్, మై జావా ప్రోగ్రామ్స్ ఈ ఫోల్డర్ లో నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు సిలో C++, కానీ జావాలోకి వచ్చేసరికి ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి అంటే జాగ్రత్తగా వినండి. క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? శాంపుల్. ఓకే, క్లాస్ నేమ్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్లాస్ నేమ్ నేను శాంపుల్ అని రాస్తాను. సో క్లాస్ నేమ్ ఏదైతే రాస్తామో దిస్ వన్ శాంపుల్, హియర్ శాంపుల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్.
సో క్లాస్ నేమ్ ఏదైతే రాస్తామో అదే నేమ్ ఇక్కడ ఫైల్ నేమ్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఫైల్ నేమ్ కి ఏమి ఇవ్వాలి, ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి అంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫైల్ నేమ్ అది ఇవ్వాలి. అంటే ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి, శాంపుల్ అని ఇవ్వాలి. అండ్ రిమెంబర్ జావా కేస్ సెన్సిటివ్ అని చెప్పాను కదా, మీరు ఇక్కడ స్మాల్ ఎస్ రాసి ఇక్కడ క్యాపిటల్ ఎస్ రాశారనుకోండి, లేదంటే మీరు ఇక్కడ క్యాపిటల్ ఎస్ రాసి ఇక్కడ స్మాల్ ఎస్ రాశారనుకోండి, అవి రెండు డిఫరెంట్ అనమాట, ఐడెంటిఫై చేయవు. కాబట్టి సో ఇక్కడ మీరు క్యాప్స్ యూజ్ చేస్తే ఇక్కడ కూడా క్యాప్స్, ఇక్కడ క్యాపిటల్ ఎస్ రాశారు కాబట్టి మనం కూడా ఇక్కడ కూడా క్యాపిటల్ ఎస్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నేమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి, క్యాపిటల్ ఎస్ శాంపుల్. మరి డాట్ జావా అవసరం లేదంటే డాట్ జావా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని కనబడుతుంది కదా జావా, ఆటోమేటిక్గా డాట్ జావా అని వచ్చేస్తుంది. సో సి ఫైల్స్ కి ఎగ్జాంపుల్ డాట్ సి ప్లస్ ప్లస్ కి అయితే డాట్ సిపిపి అని రాస్తాము, జావాకి అయితే డాట్ జావా అని రాస్తున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను ఈ ఫైల్ని. ఓకే, నౌ హియర్ ఐఎమ్ ఓపెనింగ్ సి డ్రైవ్, మై జావా ప్రోగ్రామ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు శాంపుల్ డాట్ జావా ఎక్స్టెన్షన్ ఏమొచ్చేసింది, డాట్ జావా వచ్చింది. సో మీరు ఇక్కడ టైప్ కనుక చూస్తే ఇక్కడ కింద ఏం కనబడుతుంది, జావా ఫైల్ అని కనబడుతుంది. ఓకే, సో జావా ఫైల్ వచ్చేసి, సో జావా ఫైల్ రాసాం, మనం సేవ్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలి అంటే సో ఎక్కడ కంపైల్ చేస్తాము, మళ్ళీ మనం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి అంటే విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది, అందులో సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎక్కడుందండి, సి డ్రైవ్ లో మై జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో ఉంది. సో మనం అక్కడికి వెళ్ళాలి, అందుకోసమని ఫస్ట్ మీరు కావాలంటే రాసుకుంటే రాసుకోవచ్చు అండి. సిడి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిడి స్లాష్, ఏ స్లాష్ చూడండి, బ్యాక్ స్లాష్, సిడి స్లాష్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా సి ప్రాంప్ట్ కి వచ్చేస్తుంది. మీరు ఎక్కడున్న ఏ పాత్ లో ఉన్నా కూడా సిడి స్లాష్ అని టైప్ చేస్తే సి ప్రాంప్ట్ కి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం మన ఈ జావా ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళాలి. అది ఎక్కడుంది, సి డ్రైవ్ లో ఉంది. సో సిడి మై, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అని అర్థం. ఓకే, మై జావా ప్రోగ్రామ్స్, మై జావా ప్రోగ్రామ్స్, ఎర్రర్ ఎందుకు, సిడి మై ఓకే. సో మీరు కంప్లీట్ గా టైప్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ముందు లెటర్స్ టైప్ చేసి లాస్ట్ లో స్టార్ పెడితే ఆటోమేటిక్ గా మిగిలింది తీసేసుకుంటుంది. సో సిడి మై జావా ప్రోగ్రామ్స్. సో ఇందులో ఏమున్నాయి ఒకసారి చూద్దాం. నేను డిఐఆర్ అని టైప్ చేస్తున్నాను, డిఐఆర్ అంటే డైరెక్టరీ అన్నమాట. సో అందులో ఏమైనా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఉంటే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ అందులో డైరెక్ట్ ఫస్ట్ 2 డైరెక్టరీస్ ఏం లేవు. ఫైల్ ఉంది, ఆ నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ చూడండి శాంపుల్ డాట్ జావా, మీకు ఇక్కడ కనబడుతుంది. సో నా కర్సర్ ఎక్కడ ఉందో చూడండి, శాంపుల్ డాట్ జావా నేమ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ నేను ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలి అంటే కమాండ్ ఏంటి అంటే జావా సి. జావా సి ఈజ్ జావా కంపైలర్. జావా సి ఈజ్ జావా కంపైలర్, జావా కంపైలర్ అన్నమాట. సో జావా కంపైలర్ కి నేను ఏం చేస్తున్నాను, ఈ శాంపుల్ డాట్ జావా అనే ఫైల్ ని నేను ఇన్పుట్ గా ఇస్తున్నాను. అప్పుడు ఆ జావా ఇది ఏం చేస్తుంది, జావా కంపైలర్ ఏం చేస్తుంది, ఈ సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో లాస్ట్ క్లాస్ లో చెప్పాను, నాట్ బైనరీ కోడ్. జనరల్ గా సి కంపైలర్ కానీ C++ కంపైలర్ కానీ ఏం చేస్తాయి అంటే సో సోర్స్ కోడ్ ని డైరెక్ట్ గా బైనరీ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. బట్ ఇన్ జావా
Java compiler converts the code to the intermediary code that is called byte code. బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. చూడండి, నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను జావా సి శాంపుల్ డాట్ జావా. జావా కంపైలర్ కు నేను శాంపుల్ డాట్ జావా అనే ఫైల్ ని ఇన్పుట్ గా ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎర్రర్స్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో నా ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ ఏమి లేవు కాబట్టి డైరెక్ట్ గా మళ్ళీ ప్రాంప్ట్ వచ్చేసి, అలా కాకుండా చూడండి నేను ఒక చిన్న ఎర్రర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ ఎస్ కు బదులు నేను ఇక్కడ స్మాల్ ఎస్ రాస్తున్నానండి. రాసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కంపైల్ చేయడానికి ట్రై చేస్తాను. జావా సి సేమ్ శాంపుల్ డాట్ జావా. చూడండి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ కనబడింది, చూసారా? మళ్ళీ ప్రాంప్ట్ వచ్చే ముందు వన్ ఎర్రర్, ఇక్కడ మీకు ఎర్రర్స్ అనేవి కనబడతాయి. ఓకే, సో ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో దట్ ఈస్ క్యాపిటల్ ఎస్. సిస్టమ్ లో ఎస్ ఎప్పుడు క్యాపిటల్. సో సేవ్ చేశాను. సో నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను జావా సి శాంపుల్ డాట్ జావా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదేంటండి ఇక్కడ, ఇది శాంపుల్ డాట్ జావా మనం రాసిన ఫైల్ అండి. ఏదైతే మనం క్రియేట్ చేసామో సోర్స్ ఫైల్ అది. అంటే ఇది మనకు కనబడుతుంది, ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి కంపైలర్ ఏం ప్రొడ్యూస్ చేసింది, ఇంతకుముందు ఇక్కడ ఒకటే ఫైల్ ఉండే, ఇప్పుడు ఇంకొక ఫైల్ క్రియేట్ చేసింది. ఏం ఫైల్ అది? శాంపుల్ డాట్ క్లాస్ ఫైల్. ఇక్కడ ఫైల్ టైప్ చూడండి, ఇక్కడ ఫైల్ టైప్ క్లాస్ ఫైల్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లాస్ ఫైల్ అనేది ఏంటిది? సో వీటిని జావా ఏం చేస్తుంది, బైట్ కోడ్ ని క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా, బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది కదా. సో దాని ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే డాట్ క్లాస్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది. ఏది? జావా కంపైలర్ అనేది డాట్ క్లాస్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇదేంటిది అంటే టెంపరరీ ఫైల్, ఇది బ్యాకప్ ఫైల్, టెంపరరీ ఫైల్ అంటారు. ఓకేనా? సో మనకి సోర్స్ ఫైల్ ని ఇస్తే జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్ గా కన్వర్ట్ చేసి దాని ఎక్స్టెన్షన్ డాట్ క్లాస్ తో ఒక ఫైల్ ని క్రియేట్ చేసి. ఓకే, సో దాన్నే మళ్ళీ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. చూడండి డాట్ క్లాస్ శాంపుల్ డాట్ జావా. మనం క్రియేట్ చేసింది ఒకటే శాంపుల్ డాట్ జావా. సో మనం కంపైల్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ జావా కంపైలర్ ఏం చేసింది, క్రియేటెడ్ ఏ ఫైల్ విత్ ద extension dot class. So it is that file contains the binary not byte code, not binary code. సో అందులో బైట్ కోడ్ ఉంటుంది. సో బైట్ కోడ్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేము మనం. సో మరి బైట్ కోడ్ ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? మన సిస్టమ్, మన కంప్యూటర్స్, మన డివైజెస్ అన్ని బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయలేవు. మరి దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి? బైనరీ కోడ్ ను మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాయి. మరి బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్స్ ఏమున్నాయి అంటే, బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ జావా వర్చువల్ మెషిన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్లాస్ ఫైల్ ని జావా వర్చువల్ మెషిన్ కు పంపించాలి. ఇప్పుడు ఆ క్లాస్ ఫైల్ ని దేనికి పంపించాలి? జావా వర్చువల్ మెషిన్ లకు పంపిస్తే వర్చువల్ మెషిన్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏంటి నేమ్ ఏంటి? ఇక్కడ జావా వర్చువల్ మెషిన్ ఇస్ నథింగ్ బట్ జావా. జావా అంటే ఏంటి? ఇట్ ఈస్ whenever we type Java on the command prompt, one instance of the JRE will be created. One instance of the Java virtual machine will be created. ఇక్కడ ఏం చేస్తున్నాం? వర్చువల్ మిషన్ కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ జావానే అంటే వర్చువల్ మిషన్, జావా ఇస్ నథింగ్ బట్ ద జావా వర్చువల్ మిషన్. సో దానికి ఇన్పుట్ గా ఏమిస్తున్నాను నేను? శాంపుల్ డాట్ క్లాస్ మెన్షన్ చేయాల్సిన పని లేదు. గుర్తుంచుకోండి, ఇక్కడ జావా కంపైలర్ కి అయితే శాంపుల్ డాట్ జావా అని ఇవ్వాలి, పైన శాంపుల్ డాట్ జావా అని ఇవ్వాలి. కంపైలర్ కి అయితే కనపడుతుందా అండి క్లియర్ గా? ఇది ఇక్కడ శాంపుల్ డాట్ జావా అని ఇవ్వాలి. బట్ ఇక్కడ డాట్ క్లాస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే జావా వర్చువల్ మెషిన్ తీసుకునేది బై డిఫాల్ట్ గా డాట్ క్లాస్ ఫైల్స్. సో జావా శాంపుల్ నేను ఇప్పుడు ఎంటర్ చేశాను. చూడండి, హియర్ అవర్ అవుట్పుట్. వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్. ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది.
that this is nothing but this is Java C is the compilation. Java is for running the class file or nothing but executing the Java virtual machine, executing the class file in Java virtual machine. So this is the process. ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది చూడండి, వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్. ఇది మనకు వచ్చిన అవుట్పుట్. సో జనరల్ గా ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి, ప్రాసెస్ ఏంటి, ప్రోగ్రామ్ రాయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత జావా సి అంటే కంపైల్ చేయాలి. ఓకే, కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ రన్ చేయాలి. రన్ చేయాలంటే జావా. ఓకే, దిస్ ఈజ్ అవుట్పుట్. నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఇది మీకు క్లియర్గా అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? రెస్పాన్స్. సో దిస్ ఈజ్ ఎగ్జిక్యూషన్ క్రియేటింగ్ అండ్ చెప్పండి నో సార్, అర్థమైంది సార్ అంటున్నా. మళ్ళీ ఒక్కసారి ఇంకొక చిన్న ప్రోగ్రామ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి చూపించి క్లోజ్ చేస్తాను. ఒక 2 minutes లో అయిపోతుంది. చూడండి జాగ్రత్త, ఇదంతా మీకు అర్థం కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఒక్కసారి చూడండి. మీరు చూసి ఒక్కసారి చూడండి. అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ప్రోగ్రామ్. మొత్తం క్లోజ్ చేస్తున్నాను, నేను కంప్లీట్ గా అన్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి. సో ఫస్ట్ మనం జావా ప్రోగ్రామ్స్ రాయాలంటే వీ నీడ్ వన్ టెక్స్ట్ ఎడిటర్. ఏ టెక్స్ట్ ఎడిటర్ అయినా కావచ్చు, నోట్ ప్యాడ్ కావచ్చు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అయినా కావచ్చు, ఎడిట్ ప్లస్ కావచ్చు. ఇక్కడ నేనైతే ఎడిట్ ప్లస్ యూజ్ చేస్తున్నానండి. సో న్యూ తీసుకుంటున్నాను, న్యూ జావా ఫైల్ తీసుకుంటున్నాను. బై డిఫాల్ట్ ఇట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం లేదనుకుంటాం నోట్ ప్యాడ్ లో. నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ లో తీసుకొని చెప్తాను, జావాలో తీసుకొని కాదు. నేను నోట్ ప్యాడ్ లో తీసుకొని చెప్తాను. చూడండి, మీ దగ్గర ఇది లేకుంటే నోట్ ప్యాడ్ లో అయినా చేయొచ్చు. నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. సో దిస్ ఇస్ నోట్ ప్యాడ్. సో ఇక్కడ నేను ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాస్తున్నాను. జావా ప్రోగ్రామ్స్ రాయాలి అంటే సో ఫస్ట్ నేను ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకోసమని ఇంపోర్ట్ జావా డాటా అండ్ ఐఓ డాటా స్టార్. సార్ మీరు ఇంతకుముందు జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ రాశారు కదా అంటే, సో అది డిఫాల్ట్ బై డిఫాల్ట్ గా జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అనేది యాడ్ అయిపోతుంది. బట్ మీకు అర్థం కావాలని చెప్పాను. ఓకే, సో క్లాస్ నేమ్ ఆఫ్ ద క్లాస్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇందులో మెయిన్ మెథడ్ ఉంటుందండి. సో మెయిన్ మెథడ్ రాయాలంటే మెయిన్ మెథడ్ కి ఏమేమి మోడిఫైయర్స్ ఉంటాయంటే, ఫస్ట్ మోడిఫైయర్ పబ్లిక్, సెకండ్ మోడిఫైయర్ స్టాటిక్, దెన్ థర్డ్ మోడిఫైయర్ ఏంటంటే రిటర్న్ టైప్ void, and main method takes arguments. It takes string type of argument and string array. సో నేను ఇంతకుముందు ఏ అని రాశాను కదా, మీరు అక్కడ ఏ బదులు ఏదైనా రాయొచ్చు. సో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో హియర్ సో డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే system dot out dot println ఆర్ ప్రింట్ అని కూడా రాయొచ్చు. మీరు println కి బదులు ప్రింట్ అని కూడా రాయొచ్చు. println అంటే లైన్ అన్నమాట, న్యూ లైన్ లో ఎవ్రీ టైం న్యూ లైన్ లో ప్రింట్ అవుతుంది. మనం అక్కడ స్లాష్ అని రాస్తాం కదా, స్లాష్ అని బదులు ప్రింట్ లైన్ అని రాస్తే ప్రతిసారి న్యూ లైన్ లో ప్రింట్ అవుతుంది. అదే println కి బదులు ప్రింట్ అని రాశారనుకోండి, అన్ని కంటిన్యూస్ గా ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి, మనం కంపైల్ చేయాలి. అసలు ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేస్తున్నాను చూడండి. సార్ సెమికోలన్స్ అవసరం లేదా? సెమికోలన్ కావాలి. ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ ద సెమికోలన్. ఓకే, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు అక్కడ ఎడిట్ ప్లేస్ లో కాబట్టి నేను అక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. బట్ నోట్ ప్యాడ్ లో అయితే మాత్రం దీని బై డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ .txt ఉంటుంది. అది ఇలా కాకుండా మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్ కావాలి అన్నప్పుడు మాత్రం మనం డబుల్ కోట్స్ లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫైల్ ఏమి ఇవ్వాలి, అంటే మనం ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ క్లాస్ నేమ్ ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ నేమ్ నే ఫైల్ నేమ్ గా ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ డాట్ ఎక్స్టెన్షన్ జావా. సార్ మీరు అక్కడ జావా ఇవ్వలేదు కదా అందులో బై డిఫాల్ట్ తీసుకుంటుంది ఎడిట్ ప్లస్ లో, కానీ నోట్ ప్యాడ్ లో తీసుకోదు.
దీని బై డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ ఏమొస్తుందంటే .txt వస్తుంది. అలా కాకుండా మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్ రావాలి అన్నప్పుడు మనం డబుల్ కోట్స్ మధ్యలో రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నోట్ ప్యాడ్ కనుక మీరు యూజ్ చేస్తే దీన్ని డబుల్ కోట్స్ మధ్యలో రాయాలి. ఆ డబుల్ కోట్స్ మధ్యలో రాసినప్పుడు ఎక్స్టెన్షన్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ జావా ఇస్ కేస్ సెన్సిటివ్, అక్కడ క్యాపిటల్ ఎఫ్ ఉంటే ఇక్కడ కూడా క్యాపిటల్ ఎఫ్ ఉండాలి. సో ఫస్ట్ డాట్ FIRST స్పెల్లింగ్ కూడా చూసుకోండి. ఫస్ట్ డాట్ జావా ఎక్కడ సేవ్ చేయాలి, మనం ఎక్కడ సేవ్ చేయాలి, సిలో మై జావా ప్రోగ్రామ్స్. మీరు ఒక ప్రోగ్రామ్ మీ నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. మై జావా ప్రోగ్రామ్స్ లో సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ డాట్ జావా సేవ్. ఓకే, సో చూద్దాం ఒకసారి సేవ్ అయిందో లేదో. మై జావా ప్రోగ్రామ్స్ చూడండి, ఫస్ట్ డాట్ జావా. ఇక్కడ టైప్ కంపల్సరీగా జావా ఫైల్ అని టైప్ చెక్ చేసుకోవాలి. టైప్ TXT ఉందా, టైప్ జావా ఉందా, టైప్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. సో టైప్ జావా ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు ప్రోగ్రామ్ రాయడం అయిపోయింది, సేవ్ చేయడం అయిపోయింది. నా కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలంటే విండోస్ R ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. విండోస్ R లో మనం CMD అని టైప్ చేస్తే వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే CD/ అని టైప్ చేస్తే డైరెక్ట్ గా C ప్రాంప్ట్కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన ఫోల్డర్కి వెళ్ళిపోవచ్చు. సో నాకు ఇక్కడ మై జావా ప్రోగ్రామ్స్ కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. CD అందులోకి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను కంపైల్ చేయగలుగుతాను. నా ప్రోగ్రామ్ ఎక్కడో ఉండి నేను ఎక్కడో కంపైల్ చేస్తే కుదరదు. సో మీ ఏ డైరెక్టరీలో మీ ప్రోగ్రామ్ ఉందో ఆ డైరెక్టరీలో మీ ప్రాంప్ట్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, దెన్ జావా C ఇస్ ద కంపైలర్. జావా కంపైలర్. ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ సోర్స్ ఫైల్ ఈజ్ ఫస్ట్ డాట్ జావా. ఎంటర్. చూడండి, సో సక్సెస్ఫుల్ గా కంపైల్ అయితే మీకు ఎర్రర్స్ ఏమీ రావు. తర్వాత ఇప్పుడు రన్ చేయాలి. రన్ చేయాలి అని అంటే నెక్స్ట్ జావా వర్చువల్ మిషన్ ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. అంటే జావా వర్చువల్ మిషన్ కి దీన్ని ఇన్పుట్ గా పంపించాలి. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ అని రాస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ కనుక చూస్తే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ డాట్ క్లాస్ చూడండి, ఇక్కడ ఫస్ట్ డాట్ క్లాస్ మీకు కనబడుతుంది. ఇక్కడ మనం జావా ఫైల్ మాత్రమే క్రియేట్ చేసాం, క్లాస్ ఫైల్ జావా కంపైలర్ క్రియేట్ చేసింది. సో నేను ఇక్కడ జస్ట్ ఫస్ట్ అని రాస్తే సరిపోతుంది. డాట్ క్లాస్ రాయాల్సిన పని ఏం లేదు, ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఓకే, సో హియర్ ఈజ్ అవర్ అవుట్పుట్. ఓకే, సో క్లియర్.